ఎల్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. లీగల్లీ బ్లాండీ యూనివర్స్కి ఇది ఒక ప్రీక్వెల్గా వచ్చిన సిరీస్. మరి ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ సిరీస్లో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, లాస్ ఏంజల్స్లో కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేసే బబ్లీ గర్ల్ ఎల్ తన పేరెంట్స్ డిసిషన్ వల్ల శాటిల్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ సిటీకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడున్న న్యూ స్కూల్, న్యూ ఫ్రెండ్స్, డిఫరెంట్ కల్చర్ మధ్య తన ఐడెంటిటీని ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అనేది ఈ సిరీస్ లో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎల్ లాస్ ఏంజల్స్ నుండి శాటిల్ రావడం, అక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవ్వడం, తన డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్ వల్ల క్లాస్మేట్స్ తనని జడ్జ్ చేయడం, ఇలాంటి సీన్స్ ఎక్కువ ఉంటాయి. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేకర్స్ ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి స్టార్టింగ్ లో స్టోరీ ఫాస్ట్ గా మూవ్ అవ్వదు. దానివల్ల మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా మిడిల్ ఎపిసోడ్స్ అయితే అంటే ఎపిసోడ్ 4 and 5 ఇక్కడ సిరీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ట్రాక్, స్మాల్ లవ్ యాంగిల్, టీనేజ్ ఎమోషనల్ డ్రామా ఇలాంటివి రొటీన్ గా అనిపిస్తాయి. నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుందో అనేది మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. ఎంటర్టైన్మెంట్ కూడా యావరేజ్ లెవెల్లోనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ 6 నుంచి సిరీస్ కొంచెం పికప్ అవుతుంది. అప్పటికే క్యారెక్టర్స్ తో మనకి ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవ్వడంతో స్టోరీలో ఒక స్మాల్ మిస్టరీ ఎలిమెంట్ ఎంటర్ అవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో జరిగే కొన్ని సస్పీషియస్ యాక్టివిటీస్ గురించి ఎల్ అండ్ తన ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి నరేషన్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ వరకు డీసెంట్ ఫేస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. స్కూల్లో జరిగే ఒక కరప్షన్ ఇష్యూని ఎక్స్పోజ్ చేయడం చుట్టూ తిరుగుతూ ఉంటుంది క్లైమాక్స్ మొత్తం. ప్రూఫ్స్ కలెక్ట్ చేసే సీక్వెన్స్ కూడా అంత థ్రిల్లింగ్ గా అనిపించవు. కానీ ఎండింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఓకే సర్లే ఏదోటి అనే టైప్ లో అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గెలాక్సీ చాలా నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో క్యారెక్టర్ ఈజీగా క్యారీ అవుట్ చేసింది. ఒరిజినల్ ఎల్ క్యారెక్టర్ ని కాపీ చేయకుండా తన ఓన్ స్టైల్లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసింది. అదే ఈ క్యారెక్టర్ లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్. కానీ వీక్ రైటింగ్ వల్ల తన క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది స్ట్రాంగ్ గా కనిపించలేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అందరూ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. పేరెంట్ క్యారెక్టర్స్ కి స్క్రీన్ టైం ఎక్కువగానే ఉన్నా కొన్ని ఫ్యామిలీ సీన్స్ అనేవి మెయిన్ స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లాస్ ఏంజల్స్ బ్రైట్ గా, కలర్ఫుల్ గా, సాటిల్ డార్క్ గ్రే మోడ్ ఈ కాంట్రాస్ట్ ని కెమెరా వర్క్ లో చాలా రిచ్ గా క్యాప్చర్ చేశారు. ప్రీమియం సిరీస్ ఫీల్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం యావరేజ్ గా ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి ప్రాపర్ ఎలివేషన్ అనేది ఇవ్వలేకపోయింది. 90s నాస్టాల్జియా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ కొన్ని ప్లేసెస్ లాగా మ్యాజిక్ అనేది వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే సిరీస్ ఫీల్ గుడ్ కామెడీయా లేక ఎమోషనల్ టీనేజ్ డ్రామా అనే క్లారిటీ అనేది కొన్ని ప్లేసెస్ లో మిస్ అయింది. స్టోరీని అన్నెసెసరీగా స్ట్రెచ్ చేస్తున్నట్టుగా కూడా ఫీల్ వస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడచ్చా లేదని అంటే కొన్ని ఆక్వర్డ్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి స్కిప్ చేయడం మంచిది. ఫ్యామిలీతో ఒంటరిగా కూర్చొని చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.